హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ గురించి చెప్పబోతున్నాను. అదేనండి క్యాబేజీ సెమీ ఫ్రై. ప్రొసీజర్ చూసేద్దామా. స్మాల్ ప్యాన్లో ఇలా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పోపు గింజలు, ఆనియన్ తరుగు ఇలా అన్నీ వేసుకున్నాక తర్వాత 4 గ్రీన్ చిల్లీస్ వేస్తాము. కారం కూడా వేస్తాము, కానీ ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందని వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కాస్తంత పసుపు అంతా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలాగా బాగా ఫ్రై చేసుకుంటాము. ఇది నేను సెమీ ఫ్రై అని ఎందుకు అన్నానంటే దీనిలో మనం వాటర్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఆయిల్లోనే మనం మగ్గిస్తాం, అందుకనే అన్నాను. తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి. దీనిలో స్పెషల్ ఇంగ్రీడియంట్ బేసిన్, అదేనండి శనగపిండి. చాలా టేస్ట్గా ఉంటుంది క్యాబేజీకి. సో 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకొని స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ క్యాబేజీ ఫ్రై తినని వాళ్ళు కూడా తినాలి అనిపించేలా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యాబేజీ ఫ్రై చపాతీలోను, రోటీలోను, రైస్లోని దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలంతా దీనిలో యాడ్ చేసుకుంటాము. ఆనియన్ ఫ్లేవర్స్ అంతా పట్టేలాగా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత కాస్తంత రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాము. ఒక 10 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగ ఒక 10 నిమిషాలు. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఎస్, వచ్చేసింది. సో ఇంకా లాస్ట్లో మనం జీరా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాము. సిమ్లోనే చేయండి, అదర్వైజ్ ఇది మాడిపోతుంది. ఈ ఫ్లేవర్ పట్టేలాగా 2 నిమిషాలే ఇది జస్ట్ అలా మగ్గనిస్తే ఆ ఫ్లేవర్ అంతా పట్టడానికి. చూశారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మీరే అంటారు చాలా టేస్టీగా ఉంది అని. లాస్ట్లో కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర యాడ్ చేయండి. ఇలాగా జస్ట్ అలా గార్నిష్ చేసుకోండి. తర్వాత చూశారు కదా, చపాతీలోను, పూరీలోను, రైస్లోను దేంట్లోనైనా మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.